సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ తీయటి కబురు నీకోసమే. ఒక చేదు నిజం తీయగా మారే క్షణం ఇది. వెంటనే ఈ వేపాకు తీసుకో తల్లి, ఈ అదృష్టం నీదే అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు అందిస్తున్న ఇంతటి గొప్ప సందేశం ఎవ్వరూ కూడా వదులుకోకండి. ఎందుకంటే చాలా తీయటి వార్తని బాబాగారు అందిస్తున్నారు. ఇంత సంతోషం మనం పొందామా అని మనకు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే, ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం విన్న తర్వాత మన జీవితంలో ఈ కష్టం చాలా చిన్నది, దీనిని నేను ఎలాగైనా సరే నా జీవితంలో మళ్ళీ రాకుండా పోగొట్టుకుంటాను, దీనికి పరిష్కార మార్గం నేనే వెతుక్కుంటాను, నాకు ఎవరి సహాయము అక్కర్లేదు, సాయి ఇస్తున్న భరోసా నాకు చాలు అని మనకు అనిపిస్తుంది. మన కష్టం ఎంతటిదైనా సరే ఒకరితో చెప్పుకుంటే తీరేది కాదు. కాబట్టి ఈ కష్టం మనం ఏం చేస్తే దూరం అవుతుంది అనేది ఆలోచించాలి. భగవంతుడు ఎప్పుడూ కూడా కష్టంతో పాటు సంతోషాలను కూడా మనకు అందిస్తాడు. ఎందుకంటే ఒక తాళం తయారు చేసిన మనిషికి తెలియదా దానికి తాళం చెవి కూడా అవసరం అని. అదేవిధంగా భగవంతుడు సృష్టించిన మనల్ని కష్టాల పాలు ఎందుకు చేస్తాడు? కష్టాలతో పాటు సంతోషాలను కూడా అందిస్తాడు. ఎప్పుడైతే మన కర్మఫలాలు ఎక్కువగా అవుతూ ఉంటాయో దాని ప్రతిఫలమే మనం అనుభవిస్తూ ఉంటాము. వాటి నుండి తప్పించుకోవాలంటే దైవ సాధన అంటే దైవ చింతన మనకు తోడు కావాలి. అప్పుడే మనం ఏదైనా కానీ జీవితంలో సాధించగలుగుతాము. ఎప్పుడైతే దైవ చింతనలో మునిగి తేలుతామో అప్పుడు మనకు ఏ కష్టం కూడా కనబడకుండా పోతుంది. అప్పుడు అన్ని సంతోషాలే మన ముందు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడైతే కష్టం కష్టం అని నీ మనసుకు అనిపిస్తుందో అది ఎప్పటికీ నీకు కష్టంగానే మారిపోతుంది. జీవితకాలం ఆ కష్టంతోనే బ్రతకాల్సి ఉంటుంది. కాబట్టి తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో ఈ వేపాకుని తీసుకో. నీకు అదృష్టం తెచ్చే పూచి నాది. ఎందుకంటే జీవితంలో అన్ని కష్టాలు చూసి అలసిపోయిన నీ గుండెకు నేనిస్తున్న మందు. ఇది రాసుకున్నావంటే నీ జీవితకాలం సంతోషం మాత్రమే మిగిలి ఉంటుంది. అందులో నువ్వు హాయిగా బ్రతకవచ్చు. నీ కుటుంబంతో నువ్వు అనుకున్నట్లుగానే జీవించవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ వేపాకు తీసుకో తల్లి, నీకు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. వీలైనంత త్వరగా నువ్వు ఒక ఇంటిని కూడా నిర్మించుకో. నేను అక్కడికి రావాలనుకుంటున్నాను. నా బిడ్డ ఎక్కడ సంతోషంగా ఉంటుందో నేను కూడా అక్కడే కొలువై ఉంటాను. ఈ మసీదును ఆశ్రయించిన వారి చెడు కాలం అంతరించిపోతుంది. ఈ ద్వారకామాయిలో అడుగుపెట్టిన వారి జీవిత నౌక సురక్షితంగా అవతల తీరానికి చేరుకుంటుంది. దీన్ని ఎప్పటికీ నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. ఇక అన్ని చింతలు మరిచిపో. నీ ఇంట్లో ఏం లోటుంది? ఎలాంటి లోటు లేకుండా ఈ సాయి ఉన్నాడు చూసుకోవడానికి. ఉన్న సగం రొట్టె చాలు. లక్షల వెంట ఎప్పుడూ కూడా పడకు తల్లి. నువ్వెందుకు ఆందోళన చెందుతున్నావు? తల్లి, కాలిపై బిడ్డ మల విసర్జన చేస్తే బిడ్డను నరుకుతామా? కాలిని నరుక్కుంటామా? సహించవలసిందే కదా. అలాగే తల్లి, నీ కష్టాలు కూడా నువ్వు అలాగే సహిస్తూ వెళ్ళు. నీ జీవితకాలం ఈ సాయి తోడు ఉంటాడు. ఆ కష్టాలకు విరుగుడు మందు నా దగ్గర ఉంది. దానిని ఉపయోగించు. అది చాలు, నీ జీవితమే మారిపోతుంది. నేను నా తండ్రి కోసం అంటే నా గురువు కోసం 14 సంవత్సరాలు వనవాసం చేస్తూ కేవలం వేపాకులు తిని బ్రతికాను అని చెప్పాను కదా తల్లి. అలాగే నీ జీవితంలో మొట్టమొదటిసారిగా నువ్వు వేపాకు తిన్నప్పుడు నీ మనసు ఏ విధంగా బాధపడుతుందో అదే విధంగా నీ జీవితంలో పడుతున్న కష్టాలు కూడా అంతే. కొద్ది రోజులు మాత్రమే ఆ కష్టం, ఆ తర్వాత సంతోషం మాత్రమే నీకు కనిపిస్తుంది. నువ్వు ప్రతిసారి వేపాకు తిన్నప్పుడల్లా నా నామస్మరణం చేస్తూ నువ్వు తిని చూడు. తప్పకుండా నీకు అది ఒక బెల్లం ముక్కలా తయారవుతుంది. కాబట్టి నీ జీవితం కూడా అంతే. ఎప్పుడైతే ఆ వేపాకును నువ్వు బెల్లం ముక్కలా భావిస్తావో నీ జీవితం కూడా అంతే తీయగా మారిపోతుంది.
తల్లి, ఎవరైతే నన్ను అమితంగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు. నేను లేకుండా ఈ జగత్తంతా కూడా వారికి శూన్యంలాగా కనిపిస్తుంది. నువ్వు నా బిడ్డవి, ఎప్పుడూ కూడా నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను. నీకు దేనికి కొరత లేకుండా కాపాడుతాను. ఎప్పుడూ కూడా ఉదార స్వభావంతో ఉండు తల్లి. అప్పుడు అల్లా సంతోషిస్తాడు. అల్లాయే రక్షకుడు, సర్వశక్తివంతుడు. ఆయన కంటే మిన్న ఏదీ లేదు. అల్లా అంతా చూసుకుంటారు. తల్లి, నీ మనసు చాలా శుద్ధిగా ఉంచుకోవాలి. లోపల స్వచ్ఛంగా ఉంచుకోవాలి. కేవలం చర్మాన్ని తడిపితే ఏం ప్రయోజనం చెప్పు తల్లి. సర్వకర్త అయిన దైవాన్ని శరణు పొందాలి. ఒరిమితో కర్మఫలం అనుభవించు. ఆయన ఎలా చెక్కబెడతారో చూడు తల్లి. నా బిడ్డలు నా కోసం వేల క్రొసల దూరం నుండి వస్తూ ఉంటారు. వారందరి మనసుల్లో ఒక్కటే, సంపద, పిల్లలు, మంచి ఆరోగ్యం మొదలైన రకరకాల కోరికలతో నా నుంచి పొందడం కోసం వస్తూ ఉంటారు. నేనెవ్వరినీ కూడా నిరాశపరిచి వెళ్ళనివ్వను. వారి తరపున భగవంతుడికి నేను ప్రార్థిస్తాను. భగవంతుడు కూడా నా ప్రార్థనలకు అనుకూలంగా స్పందించి వారి అవసరాలను తీరుస్తూ ఉంటాడు. నువ్వెందుకు పారిపోతూ ఉంటావు? సరే, ఇలా నా దగ్గరకు రా తల్లి. వచ్చి నా వద్ద ప్రశాంతంగా కూర్చో. వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళు. నీ రాక కోసం ఒకరు ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్లగా నువ్వు ఎదురు చూస్తున్న బంధం నీకు తోడు కాబోతుంది. నువ్వు ఇక నిశ్చింతగా ఉండవచ్చు. నీ జీవితం కలకాలం సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటా. నీ భక్తి ఫలిస్తుంది. నీ కోసం నేనే విమానాన్ని పంపి దానిలో నిన్ను కూర్చుండబెట్టి తీసుకుని వెళతాను. నీవు నిశ్చింతగా ఉండు తల్లి. ఎందుకు చింతిస్తావు? తల్లి, ఈరోజు నా మీద నమ్మకంతో ఈ వేపాకుని తీసుకున్నావు. నీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశం ద్వారా పూర్తిగా అది నయమైపోతుంది. అంటే నేనిచ్చే ఈ పరిహారం, ఈ చిన్న పరిహారం ప్రతిరోజు చేసుకో తల్లి. నీ అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా దూరం అవుతుంది. ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే ఒక వేపాకుని తిని చూడు. అది నీకు జీర్ణశక్తిని పెంచుతుంది. అలాగే నీ కడుపులో ఉన్న ఎలాంటి సమస్య అయినా సరే పోగొడుతుంది. నీ జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్య అయినా సరే దూరం చేస్తుంది. ఇంతవరకు ఏదైనా చిన్న చిన్న అనారోగ్య ఇబ్బందులతో నువ్వు బాధపడుతూ ఉన్నా కూడా అది వెంటనే నీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఒకవేళ నీ వల్ల కాదు, నేను మొట్టమొదటిసారిగా తింటున్నాను బాబా, నా వల్ల కావటం లేదు, ఇది మరీ చేదుగా ఉంది అని నీకు అనిపిస్తే ఉదయం లేవగానే నా నామాన్ని పలికి చూడు. నీ మనస్సులోనే ధ్యానించు. సాయి నామాన్ని పలుకు. వెంటనే నీకు అది బెల్లంలాగా మారుతుంది. అంటే తీయగా నీ మనసుకి అనిపిస్తుంది. అప్పుడు నువ్వు చక్కగా దానిని తినవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా యథావిధిగా ప్రతిరోజు ఒక వేపాకుని తీసుకో. నీ జీవితంలో కలిగే మార్పులు నీకే తెలుస్తాయి. ఇది ఒక ప్రక్రియలాగా నీ జీవితంలో మార్చుకో తల్లి. ప్రతిరోజు ఉదయం లేవగానే సాయి నామస్మరణం చేసుకో. ఆ తర్వాత ఒక వేపాకు తిని చూడు. ఈ విధంగా చేస్తూరా, నీ జీవితమే మారిపోతుంది తల్లి. ప్రతి మనిషి కూడా కోరికల పుట్టలో మునిగి తేలుతూ ఉన్నాడు. నీవు మానవుడు గనక ఇంద్రియాల విషయాలపై ప్రసరించినప్పుడు కోరిక అనేది కలుగుతుంది. కానీ అందమైన దేవాలయాలు ఎన్ని లేవు చెప్పు. మనం బాహ్య సౌందర్యాన్ని కాక లోనున్న దైవాన్ని చూడాలి. ఆ సౌందర్యాన్ని కల్పించిన దైవ లీలలను చూడాలి. ఇదెప్పుడూ కూడా నువ్వు మరవవద్దు. ఎప్పుడూ కూడా సద్గురువు పాదాలను భక్తితో ధ్యానించు. నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలచింది వారు అడిగేంత వరకు మాత్రమే. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారి అయినా నేనే నడిపిస్తాను. రుణాను సంబంధాన్ని విశ్వసించి గుర్తించుకో తల్లి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా ఆలస్యం చేయకుండా ఆదరించు. ఆకలిగొన్న వారికి అన్నం, లేని వారికి చేతనైనంత సహాయం అందిస్తూ ఉండు. గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. భక్తితో ఈరోజు నువ్వు అందించిన ఈ ప్రేమ, అనురాగాలు నేను తప్పకుండా స్వీకరిస్తాను. అంతే ఇదిగా ఈరోజు నేను
నేను అందించిన ఈ సందేశాన్ని కూడా నువ్వు స్వీకరించాలి. ఎందుకంటే ఈరోజు నా మీద నమ్మకంతో నువ్వు ఈ వేపాకుని తీసుకున్నావు కాబట్టి నీ జీవితంలో ఈ వేపాకు కూడా తీయగా మారే క్షణాలుగా నేను మారుస్తాను. తల్లి, నీ జీవితం బాగుండాలి, తీయగా మారాలి, సంతోషంగా ఉండాలి అంటే ప్రతిరోజు కూడా నా నామస్మరణాన్ని జపిస్తూ ఒక్క వేపాకుని తినడానికి ప్రయత్నం చేయి తల్లి. అప్పుడు నీలో ఉన్న భయాలన్నీ కూడా పోతాయి. భయంతో పాటు నీకున్న కష్టం కూడా తొలగిపోతుంది. ప్రతి ఒక్క వేపాకులో ఈ సాయి ఉంటాడు. ఈ సాయి 14 సంవత్సరాలు అదే తిని బ్రతికాడు. కాబట్టి నువ్వు కూడా నీ జీవితాన్ని చాలా తీయగా మార్చుకోవాలి. అది నీ చేతుల్లోనే ఉంది తల్లి. నీకు ఒక అవకాశం అనేది ఇస్తున్నాను. దానిని నువ్వు ఏ విధంగా వినియోగించుకుంటావో అంతా కూడా అది నీ ఇష్టం. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత తీయటి కబురిని ప్రతి ఒక్కరూ చేదు నిజాలైనా సరే తీయగా మార్చుకొని ఈ వేపాకు పరిహారాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి చూడండి. మన జీవితంలో ఎలాంటి కష్టం ఉన్నా కూడా ఇష్టంగా మార్చే శక్తిని బాబాగారు కల్పిస్తారు. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.